హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 7 ద లేజీ గ్రాస్హోఫర్ ఈ యూనిట్లో ఉన్న టెక్స్టువల్ మీనింగ్స్, వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్ వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 క్లాసెస్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ ఏ అప్డేట్ వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా లెసన్ టైటిల్ వచ్చేసరికి ద లేజీ గ్రాస్హోఫర్. లేజీ మీన్స్ బద్ధకస్తురాలు. ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ ద ప్లేస్? ఈ పిక్చర్లో మెన్షన్ చేసినటువంటి ప్రదేశము ప్యాడీ ఫీల్డ్స్ ఆర్ ఫార్మ్స్. హూ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మనకి ఎవరెవరు కనపడుతున్నారు అంటే సమ్ యాంట్స్ అండ్ గ్రాస్హోఫర్. యాంట్స్ అండ్ గ్రాస్హోఫర్. What is the grasshopper doing? Smiling and enjoying. What are the ants doing? They are working. Who is enjoying? Grasshopper. Who is working? Ants. ఇది ప్రీ రీడింగ్ యాక్టివిటీ, మనకి యాక్టివిటీ 1. ఇంకా లెసన్లో గ్లోజరీ మీనింగ్స్ వచ్చేసరికి గ్యాదర్ అంటే పోగు చేయటము. కలెక్ట్, సీజన్, ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో ఒక కొంత భాగము. ఫూలిష్, తెలివి తక్కువ. నాట్ ఇంటెలిజెంట్, తెలివి లేనటువంటి. స్టూపిడ్, మూర్ఖుడు. ఎంజాయ్ మీన్స్ టేకింగ్ డిలైట్. రియలైజ్, అండర్స్టాండ్ క్లియర్లీ, స్పష్టంగా అర్థం చేసుకోవటం. నెక్స్ట్ యాక్టివిటీ 3 కింద లెసన్లో నుంచి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఆల్రెడీ బ్రాకెట్స్లో ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సూటబుల్ ఆన్సర్ని ఇక్కడ అప్రాప్రియేట్ వర్డ్ తీసుకొచ్చి రాయండి అంటున్నారు. ద గ్రాస్హోఫర్ స్పెంట్ హిస్ టైమ్ ఇన్ సమ్మర్. వేసవకాలంలో తన సమయం మొత్తాన్ని కూడా ఏం చేసింది అంటే తను ప్లేయింగ్. సూటబుల్ ఆన్సర్ ప్లేయింగ్. నెక్స్ట్ మూవింగ్ టు సెకండ్ వన్, వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ? సెడ్, తొందరగా నేను ఆహారాన్ని ఎందుకు గ్యాదర్ చేయాలని ఈ మాటలంది సెడ్ గ్రాస్హోఫర్. మాటలంది మనకి గ్రాస్హోఫర్. నెక్స్ట్ వన్, ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ ఏ లైన్. ఇందాక ఇమేజ్ చూస్తే అందులో యాంట్స్ ఒక లైన్లో వెళ్తూ ఉన్నాయి. దిస్ మీన్స్ దట్ ద యాంట్స్ ఆర్, దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దట్ ద యాంట్స్ ఆర్ డిసిప్లైన్డ్, అవి క్రమశిక్షణ కలిగి ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ద యాంట్స్ వాంటెడ్ టు స్టోర్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్ బికాస్ దే డాష్. రాబోయేటటువంటి వర్షాకాలానికి ముందుగానే ఆహారాన్ని స్టోర్ చేసుకోవాలని చెప్పేసి అవి అనుకుంటున్నాయి. ఎందుకు అంటే దేర్ విల్ బి నో ఫుడ్, ఆహారం వర్షాకాలంలో అందుబాటులో ఉండదు కాబట్టి, బయటికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి. నెక్స్ట్ వన్, ద గ్రాస్హోఫర్ లెర్న్డ్ టు డాష్. లెసన్ చివరికి వచ్చేసరికి గ్రాస్హోఫర్ ఏం నేర్చుకుంది అంటే టు వర్క్ హార్డ్, కష్టపడి పనిచేయాలని చెప్పేసి తను తెలుసుకుంది. ఇంకా టెక్స్టువల్ వొకాబులరీకి వచ్చేసరికి యాక్టివిటీ 4లో రీడ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి సర్కిల్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, కొన్ని ఇన్సెక్ట్స్ ఇచ్చారు. వాటిని సర్కిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అవి ఒకసారి చూస్తే యాంట్, గ్రాస్హోఫర్, నెక్స్ట్ వచ్చేసరికి బటర్ఫ్లైస్, యాంట్, గ్రాస్హోఫర్, హౌస్ ఫ్లైస్, బటర్ఫ్లైస్, గ్లో వార్మ్స్, మస్కిటోస్. అట్లాగే రైట్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ హియర్. పైన మనం ఐడెంటిఫై చేసిన వాటిని ఇక్కడ రాయండి అంటున్నారు. యాంట్, గ్రాస్హోఫర్, హౌస్ ఫ్లైస్, బటర్ఫ్లైస్. నౌ రైట్ సమ్ మోర్ ఇన్సెక్ట్స్ దట్ యు సీ అరౌండ్ యూ. ఇవి కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల మీరు చూసేటటువంటి ఇంకొన్ని కీటకాల పేర్లు రాయండి అంటున్నారు. బీటిల్, కాక్రోచ్, స్పైడర్, డ్రాగన్ ఫ్లై. ఇవి మనకి చుట్టుపక్కల కనిపించేవి. యాక్టివిటీ నెంబర్ 5, వర్డ్ చైన్. ప్రిపేర్ ఎ న్యూ వర్డ్ విత్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు.
ప్రతి వర్డ్లో ఉన్నటువంటి చివరి లెటర్తో మళ్ళీ కొత్తగా న్యూ వర్డ్ ఫామ్ చేయడం. యాంట్లో టీతో టైగర్ ఫామ్ చేశారు. టైగర్లో ఆర్తో రోజ్, ఈతో ఎగ్, జీతో గాడ్. సో అట్లా కింద హెల్ప్ బాక్స్ ఇచ్చారు. వాటిలో పికాకులో ఎండ్ అయినటువంటి కేతో వచ్చేటువంటిది మనకి కైట్, ఈతో ఎండ్ అయిన దాంట్లో మనకు వచ్చేసరికి ఈగెల్, నెక్స్ట్ మళ్ళీ ఈతో ఎండ్ అయిన దాంట్లో మనకి ఎలిఫెంట్, టీతో ఎండ్ అయిన దాంట్లో టాప్. నెక్స్ట్ ఇంకా టెక్స్టువల్ గ్రామర్కి వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ, లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. కింద కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, లెస్లోంచి తీసుకున్నవి. వాటిలో ప్రతి సెంటెన్స్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయబడింది. ద యాంట్స్ అడ్వైజ్డ్ ద గ్రాస్హోఫర్ టు డూ ద సేమ్. అడ్వైజర్ అనేవాడు అండర్లైన్ చేయబడింది. ద గ్రాస్హోఫర్ కంటిన్యూడ్ సింగింగ్ అండ్ డాన్సింగ్. కంటిన్యూడ్ కింద అండర్లైన్ చేయబడింది. ద గ్రాస్హోఫర్ లాఫ్డ్ ఎట్ దమ్. లాఫ్డ్ కింద అండర్లైన్ చేయబడింది. ద యాంట్స్ గ్యాదర్డ్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్. గ్యాదర్డ్ కింద అండర్లైన్ చేయబడింది. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే వీ గెట్ దీస్ వర్డ్స్ బై యాడింగ్ డి ఆర్ ఈడి టు దేర్ బేస్ ఫామ్. పైన ఉన్నటువంటి అడ్వైస్, కంటిన్యూ, లాఫ్, గ్యాదర్ వీటిని బేస్ ఫామ్స్ అంటాము. అంటే వాడి యొక్క బేస్ ఫామ్ అనమాట. దానికి డి కానీ ఈడి కానీ యాడ్ చేయడం ద్వారా ఈ వర్డ్స్ని మనం పొందడం జరిగింది. దీస్ వర్డ్స్ టెల్ అస్ అబౌట్ ద కంప్లీట్ రియాక్షన్. పైన ఇప్పుడు ఈ అండర్లైన్ చేసినవి కంటిన్యూడ్, లాఫ్డ్, గ్యాదర్డ్ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినటువంటి పనుల్ని, అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అంటాం వాటిని తెలియజేస్తాయి. దే ఆర్ కాల్డ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెబ్స్. ఇవి క్రియారూపాల యొక్క పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేస్తాయి. వీటినే పాస్ట్ వెర్బ్ ఫార్మ్స్ అంటాం మనం. నౌ రీడ్ ద ఫాలోయింగ్. కింద మళ్ళీ కొన్ని ఇచ్చారు మనకి. ద గ్రాస్హోఫర్ లాఫ్స్, ద యాంట్ కలెక్ట్స్, ద స్క్విరల్ ఈట్స్, ద ఫిష్ స్విమ్స్. The underline action words above talk about an action that take place in general as daily routine. ఇక్కడ పెయిన్ ఉన్నవన్నీ కూడా జనరల్గా గ్రాస్హోఫర్ లాఫ్స్, యాంట్ కలెక్ట్స్, స్క్విరల్ ఈట్స్, ఫిష్ స్విమ్స్ ఇవన్నీ జనరల్గా రొటీన్గా జరిగేటువంటి యాక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ బిలో అండ్ ఫైండ్ ద డిఫరెన్సెస్. ఇక్కడ 2 టేబుల్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్కి, సెకండ్ బాక్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్కి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్, షీ పెయింట్స్ పిక్చర్స్ ఎట్ హోమ్. షీ పెయింటెడ్ పిక్చర్స్ దిస్ మార్నింగ్. వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వీ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. ఐ ఆల్వేస్ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. ఐ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ డిన్నర్ ఎస్టర్డే. ఇట్ స్నోస్ ఇన్ వింటర్. ఇట్ స్నోడ్ లాస్ట్ నైట్. వీ ప్లాంట్ flower plants every year. We planted some flower plants last year. సో ఇక్కడవన్నీ గమనిస్తే ఇవన్నీ కూడా కంప్లీట్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్ తెలియజేస్తూ ఉంటే ఇవి రెగ్యులర్గా రొటీన్గా జరిగేటువంటి యాక్షన్స్ని మనకు తెలియజేస్తున్నాయి. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ దట్ ద సెంటెన్సెస్ ఇన్ ద ఫస్ట్ కాలం రిఫర్ టు యాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ జనరల్. ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి షీ పెయింట్స్ పిక్చర్స్, వీ ప్లే క్రికెట్, ఐ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్, ఇట్ స్నోస్ ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా జరిగేటటువంటి యాక్షన్స్ని తెలియజేస్తున్నాయి. ద సెంటెన్సెస్ ఇన్ ద సెకండ్ కాలం రిఫర్స్ టు ద కంప్లీటెడ్ యాక్షన్స్. వెరాజ్ సెకండ్ బాక్స్లో ఉన్నటువంటి షీ పెయింటెడ్ పిక్చర్స్, వీ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే, ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, ఇట్ స్నోడ్ లాస్ట్ నైట్ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినటువంటి పనులు తెలియజేస్తున్నాయి. ద గ్రాస్హోఫర్ మెట్ సమ్ యాంట్స్. The grasshopper went to the squirrels. Also note that some action words are different from their base form. So ఒకసారి గమనిస్తే some action words are different from their base form. కొన్ని యాక్షన్ వర్డ్స్ వాటి యొక్క బేస్ ఫామ్తో పోల్చి చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. మీట్, మెట్, గో, వెంట్. అంటే V1లో మీట్, V2 వచ్చేసరికి మెట్గాను, V1లో ఉన్నటువంటి గో V2లో వచ్చేసరికి వెంటగాను మారుతుంది. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి మీట్ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి మెట్, ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి గో పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి వెంటగాను మారుతుంది. యాక్టివిటీ 6, రీఅరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని వాడి యొక్క ఆర్డర్ మార్చి జంబుల్ సెంటెన్సెస్గా ఇవ్వడం జరిగింది. వాటిని ఆ జంబుల్ వర్డ్స్ని అరేంజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా రాయండి అంటున్నారు. సో ఇందులో షీ టు స్కూల్ వాక్డ్ అని చెప్పేసి దీన్ని ప్రాపర్గా అరేంజ్ చేస్తే షీ వాక్ టు స్కూల్.
నెక్స్ట్ he played cricket. Raju painted the picture. Subjective verb object. Raju painted the picture. Next, Somu subjective liked verb, fruits object. Somu liked fruits. Jacob met his friend. ఇంకా రైటింగ్ టాస్క్ వచ్చేసరికి దేర్ ఆర్ మెనీ ఇన్సెక్ట్స్ అరౌండ్ అస్. ద గ్రాస్హోఫర్ ఈజ్ ఆల్సో అన్ ఇన్సెక్ట్. లెట్స్ రీడ్ సంథింగ్ అబౌట్ ఎ గ్రాస్హోఫర్. గ్రాస్హోఫర్ గురించి ఇక్కడ ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ద గ్రాస్హోఫర్ ఈజ్ అన్ ఇన్సెక్ట్. ఇట్ లివ్స్ ఆన్ ప్లాంట్స్. ఇట్ ఈట్స్ లీవ్స్ అండ్ వెజిటబుల్స్. ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఇట్ హాప్స్. యాక్టివిటీ 7 వచ్చేసరికి నౌ రైట్ 5 to 6 సెంటెన్సెస్ అబౌట్ ద బటర్ఫ్లై. సేమ్ పైన మనకి ఎలా అయితే గ్రాస్హోఫర్ గురించి ఒక 5 లైన్స్ చెప్పారో లైక్ వైజ్ అదే మాదిరిగా మనకి బటర్ఫ్లైని తీసుకుని ఒక 5 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి అంటున్నారు. యూజ్ ద క్లూస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. యూ మే బిగైన్ లైక్ దిస్. ఇలా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఫస్ట్ బ్రాకెట్లో ఇన్సెక్ట్ అన్నాం. ఇట్ ఈజ్ యాన్ ఇన్సెక్ట్. నెక్స్ట్ కలర్స్. ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. నెక్స్ట్ వింగ్స్. బటర్ఫ్లై హ్యాస్ 2 wings, సో ఇట్ హ్యాస్ 2 wings. ఇట్ లివ్స్ ఆన్ నెక్టర్. నెక్టర్ అంటే మకరందము అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ యాక్టివిటీ 8 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ అండ్ రీరైట్ ఇట్ యూజింగ్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, క్యాపిటలైజేషన్ వేర్ ఎవర్ నెసెసరీ. లెసన్లో నుంచి 2 సెంటెన్సెస్ తీసుకున్నారు. దీన్ని పంక్చువేషన్ చేయండి అంటున్నారు. క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కామాస్, క్వశ్చన్ మార్క్స్ ఉపయోగించి దాన్ని రీరైట్ చేస్తే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మస్ట్ బి ఏ క్యాపిటల్ లెటర్. ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే. ఎక్స్క్లమేషన్ మార్క్. వై షుడ్ ఐ గ్యాదర్ food so early? Question mark. Quotations close. He continued to sing and dance. At the end of the sentence, we must place full stop. Next one, listening and responding. Here is a dialogue between the grasshopper and the ants. Form into pairs. Role play the dialogues. క్లాస్ రూమ్ యాక్టివిటీ. గ్రాస్హోఫర్కి యాంట్స్కి మధ్య డైలాగ్స్ ఇచ్చారు. వీటిని ఇద్దరు గ్రూప్స్గా డివైడ్ చేసి స్టూడెంట్స్ చేత యాక్టివిటీ చేయండి అని చెప్పేసి అంటున్నారు. చేయించండి అని. యాక్టివిటీ 9 వచ్చేసరికి యువర్ టీచర్ విల్ షో యూ ద పిక్టోరియల్ చార్ట్ ఆఫ్ ఇన్సెక్ట్స్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ క్లాస్ రూమ్ వాల్. ఐడెంటిఫై ద ఇన్సెక్ట్స్. సే 2 or 3 సెంటెన్సెస్. క్లాస్ రూమ్లో టీచరు ఇన్సెక్ట్స్కి సంబంధించి పిక్చర్స్ ఉన్నటువంటి ఒక చార్ట్ని డిస్ప్లే చేస్తే దాన్ని 2-3 టైమ్స్ టీచర్ ఓరల్ రీడింగ్ ఇస్తూ ఉంటే వాటిని రిపీట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ యాక్టివిటీ 10 వచ్చేసరికి యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. కింద ఇచ్చినటువంటి వర్డ్స్ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి టీచర్ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ అబ్జర్వ్ చేయండి. రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. టీచర్తో పాటు తర్వాత రిపీట్ చేయండి అని. మేర్, కేర్, స్కేర్, ఎయిర్, దేర్, ఫెయిర్, స్టెయిర్, టియర్, వేర్, affair. నెక్స్ట్ వన్ టీమ్ టైం అని చెప్పేసి యాక్టివిటీ 11 కింద రీడ్ ద ఫాలోయింగ్ కొటేషన్స్. కొన్ని కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవం అని చెప్పేసి, మేక్ హే వైల్ ద సన్ షైన్స్, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని, హేస్ట్ మేక్స్ వేస్ట్, సో తొందరపడి ఇప్పుడు కూడా ఏ పనులు చేయొద్దని, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, సాధారణ పనులు సమకూరున ధరణిలోన అని అర్థము. టుడేస్ వర్క్ లీడ్స్ టు టుమారోస్ బెనిఫిట్. ఈరోజు మనం చేసే పని రేపటి యొక్క మనం పొందే ప్రయోజనానికి కారణం అవుతుందని. కింద మనకి ఇచ్చే టాస్క్ ఏంటంటే కలెక్ట్ సమ్ మోర్ కోట్స్ అండ్ పేస్ట్ ఆన్ యువర్ క్లాస్ రూమ్ వాల్. అలాంటి మళ్ళీ కొన్ని మోటివేషనల్ కొటేషన్స్ కలెక్ట్ చేసి చార్ట్ మీద రాసి క్లాస్ రూమ్లో పేస్ట్ చేయండి అంటున్నారు. అవి ఒకసారి చూద్దాం. గ్రీడీ బ్రింగ్స్ గ్రీఫ్. దురాశ దుఃఖానికి చేటు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కన్నా అది రాకుండానే నివారణే ముఖ్యము. బీ గుడ్ అండ్ డూ గుడ్. మంచిగా ఉండు, మంచి చెయ్యి. సర్వీస్ టు హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ. థింక్ బిఫోర్ యూ డూ ఏ థింగ్. ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించాలి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆపదల్లో ఆదుకున్నవాడే నిజమైనటువంటి స్నేహితుడు. టైమ్ అండ్ టైడ్
వెయిట్ ఫర్ నన్, సమయము అట్లాగే అలా, ఈ రెండు కూడా ఎవరి కోసము ఆగవు. సక్సెస్ డస్ నాట్ కమ్ టు యూ, యూ గో టు ఇట్. విజయాలు మన దగ్గరికి రావు, మనమే విజయాల దగ్గరికి వెళ్ళాలి, అంటే మనం విజయాల్ని చేరుకోవాలి. ఇది మనకి 7th యూనిట్ ద లేజీ గ్రాస్హోఫర్. దీనిలో ఉన్నటువంటి టెక్స్టువల్ మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ టాస్క్, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి టాపిక్తో ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.